నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు చెప్పండి, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. కథ అయితే చెప్పుకుందాం. ఓ చిన్న కథ. కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు అత్తగారి దగ్గర మామూలుగా కొనసాగుతోంది. అత్తగారు కోడలు చిన్న చిన్న సంఘటనలు లేకుండా ఉండవు. అప్పుడే అమ్మగారింటి దగ్గర నుంచి అత్తారింటికి వచ్చిన తర్వాత అమ్మలాగా అత్త ఉండదు కదా, కొంచెం తేడా కనిపిస్తూ ఉంటుంది. అందులో అత్త ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు దాకా కొడుకు నా సొంతం, కోడల పేరుతో ఒక రాక్షసి వచ్చింది, నా ప్రేమలో సగ భాగాన్ని తీసుకొని వెళ్ళిపోద్ది అని చెప్పి భయపడుతుంటారు. ఆ భయంతో చిన్న చిన్నవి కూడా తప్పులు ఎత్తి. సార్ గుర్తుపట్టారా సార్, మేము రైల్వే స్టేషన్ బయట టికెట్లు అమ్ముకునే వాళ్ళం. ఈ కన్ఫర్మ్ టికెట్ లో ఏముందని మీరు దీనికోసం వేరే యాడ్ చేస్తున్నారు? ఇందులో ఉన్న ఏఐ సీట్ ఫైండర్ మీ ట్రావెల్ ప్లాన్ చెప్పగానే కన్ఫర్మ్ టికెట్ కోసం వెతుకుతుంది. ఒకవేళ దొరకకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్ మార్గాన్ని సూచిస్తుంది. టాప్ ట్రావెల్ రిపీట్ ఏఐ సీట్ ఫైండర్ తో సీట్ ఖాయం ఓన్లీ ఆన్ కన్ఫర్మ్ టికెట్. డౌన్లోడ్ నౌ. భర్తతో మొగుడుతో నాకు ఏం ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా అత్తగారితోనే. ఎంత ఇది చేసినా ఎన్ని చేసినా ఈవిని సాటిస్ఫై చేయలేం. సో ఈవిని సాటిస్ఫై చేయడానికి పొద్దున్నుంచి రాత్రి దాకా ట్రై చేసినా ఆవిడ మాత్రం అవ్వదు. సో దీనికంటే చూసి చూసి ఏం నిర్ణయానికి వస్తుందంటే, అసలు ఈవిడికి లేకపోతే, ఈ క్యారెక్టర్ లేకపోతే మేము హ్యాపీగా ఉంటాం కదా, నేను కూడా హ్యాపీగా ఉంటాను కదా. ఆలోచించి ఏం చేయాలి అంటే, వాళ్ళ మేనమామ గారు ఒక ఆయుర్వేద వైద్యుడు గుర్తుకొస్తాడు. మేనమామ దగ్గరికి వెళ్తుంది ఒకరోజు. మామయ్య, మా అత్తతో నేను పడలేకపోతున్నా, పైకి పంపించేయడానికి మంచి మంది ఏదన్నా ఇవ్వు నీ దగ్గరది, గొడవ వదిలిపోద్ది, నాకు ఈ దరిద్రం ఉండదు అంటే. అమ్మ కరెక్టే, నా దగ్గర మందు ఉంది, ఇస్తాను. ఆ మందు తీసుకెళ్ళి ఆమెకి ఇస్తావు, ఆమె చనిపోద్ది, పోలీసులు వచ్చి నిన్ను లోపలేస్తారు, తర్వాత నన్ను మందు ఇచ్చి నన్ను వేస్తారు, ఇద్దరం లైఫ్ జీవితకాలం జైల్లో ఉండాలి. ఇది అవసరమా? అంతకంటే నీకు మార్గం చెప్తాను, నా దగ్గర ఇంకొక మందు ఉంది, ఆ మందు ఇస్తాను. ఇది తీసుకెళ్ళి మీ అత్తగారికి ఫుడ్లో, తినే ఆహారంలో రోజు కలుపు, కొంచెం కొంచెం. ఇది స్లో పాయిజన్. ఒక 6 నెలలు అయ్యేటప్పటికి మీ అత్తగారు వెళ్ళిపోద్ది. ఒక్కసారి చంపితే అనుమానం వస్తుంది. ఇలా అయితే అవి మామూలుగా వెళ్ళిపోయింది అనుకుంటారు. అయితే ఈలోపు మీ అత్తతో గొడవ లేకుండా, ఆమెతో గొడవలు పడకు. గొడవ పడితే మళ్ళీ ఆమె చనిపోయిన తర్వాత నిన్ను అనుమానిస్తే ప్రమాదం. నిన్ను అనుమానిస్తే తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళి లోపలేస్తారు. అందుకని అత్తగారితో మంచిగా ఉండు, ఆమె ఏం చేసినా రైట్ అను, ఆమెకి మంచిగా నువ్వు మంచిగా అనిపించుకుంటావు ఆవిడ దగ్గర. సరే, ఈ ట్రిక్ బాగానే ఉంది. ఒక 6 నెలలు నటిస్తే తర్వాత ఈవిడ గొడవ ఉండదు మనకి అనుకొని అత్తగారి దగ్గర మంచిగా నటిస్తూ ఉంటుంది. అత్తగారు ఏం చెప్పినా రైట్ అంటుంది. అత్తగారు అడిగినవి అడగనివి పనులన్నీ చేసేస్తుంది. అయ్యో నా కోడలు ఎంత మార్పు వచ్చింది అని అత్తగారు అనుకుంటూ ఉంటుంది. ఇంకా రోజు ఇలాగే అవుతుంది కదా. కొంచెం సాఫ్ట్ కార్నర్ అత్తగారికి డెవలప్ అవుతుంది కోడల పట్ల. నేను ఎన్ని తిట్టినా ఇది ఏమనట్లేదు, ఒకటికి 4 పనులు చేసి పెడుతుంది, నాకు అన్నీ చేతిలో దీంట్లో ఉంటుంది, అన్నీ ఏం చేయకుండా అన్నీ చేసుకెళ్ళిపోతుంది, చాలా బాగుంది, ఇలా ఉంటే బాగుంది అనుకుంది. ఓ సాఫ్ట్ కార్నర్ పెరిగింది, కోడల పట్ల ప్రేమ పెరుగుతూ 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 బాగా దగ్గరైంది. ఇక్కడ ఈమెకి కోడలికి ఇలా చేస్తూ చేస్తూ తినగా వేమ తీయునుండు. ఇది బాగా మనం చేదైనా ఏమవుతుంది, కొంచెం కొంచెం తింటుంటే అది తీపిగా మారుతుంటుంది. అలాగే నటన మొదలెట్టిన కొంతకాలానికి ఈ ప్రేమ డెవలప్ అయింది, ఆ మధ్యలో పెరిగింది. అత్తగారు ఆమె లేకపోతే కుదరదు, టైం పాస్ అవ్వట్ల, అత్తగారితో కూర్చుంటే అలా ఆఖరికి ఓ బాండింగ్ బలంగా తయారైపోయింది. తయారైన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, 6 నెలలు దగ్గర పడుతుంది, అత్తగారు చనిపోతారు. అమ్మో ఇంకేమైనా ఉందా, నాకు కాలక్షేపం ఎలాగా, ఇంత బాగా నన్ను చూసుకుంటుంది మా అత్త, మా అమ్మ తర్వాత మా అత్తే చూసుకుంటుంది, ఇప్పుడు ఈమె చచ్చిపోతే ఎలాగా, అమ్మో కొంపలు అంటుకుపోతే ఆమె లేకపోతే నేను అసలు బతకలేదు. బాగా క్లోజ్ అయ్యారు కదా, ఆమె లేకపోతే బతకలేదు. మామయ్య దగ్గరికి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి, మామయ్య నువ్వు ఇచ్చిన మందుకు విరుగుడివు, ఏమైంది అంటే, లేదు మా అత్త, నాకు మా అమ్మ తర్వాత అత్తే, అలాంటి అత్తగా కోల్పోతే నేను తట్టుకోలేను, నాకు కాలక్షేపం ఉండదు, ఏముండదు, ఆమె లేకపోతే నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండరు, మంచి చెట్లు చూసేవాళ్ళు ఉండరు, కాబట్టి అంత చనిపోవడానికి వీల్లేదు, విరుగుడు అర్జెంటుకి ఇవ్వు. అప్పుడు అంటాడమ్మా, నేను ఇచ్చింది విషం కాదు, నేను ఇచ్చింది అది ఈ పౌడరు, ఉసిరికాయ పౌడరు, ఈ ఉసిరి పౌడర్ ఇచ్చాను, అది ఆరోగ్యానికి మంచిదే కానీ చెడు చేయదు. సో నువ్వు తెలుసుకుంటావు, కాలం అన్నిటికీ సమాధానం అని చెప్పి 6 నెలలు అని చెప్పాను. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, ఆ రోజు నువ్వు తొందరపడి నా దగ్గరికి కాకుండా ఇంకేదన్నా చేయకుండా పని చేసి మీ అత్తగారిని చంపేసి ఉంటే నువ్వు
జైలుకి వెళ్ళి జీవితం పాడు చేసుకునేదానివి ఇప్పుడు హ్యాపీగా నీ భర్తతో ఉంటున్నావు, మీ అత్తలో తల్లిని చూసుకుంటున్నావు, అమ్మ ఎక్కడో ఉంటుంది, ఇక్కడ నీ పక్కన ఇప్పుడు అత్తగారు ఉంటుంది. ఎంత మంచి జీవితం చూసావో. తొందరపాటు నిర్ణయం ఎప్పుడూ మంచిది కాదు. స్నేహితుల్ని పెంచుకోవడం మంచిది, శత్రువుల్ని కాదు. ఈ కథ చెప్పేది అదే. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, చాలా బాగున్నాను. వెరీ నైస్. సార్ నా పేరు నాగరాజు. నాగరాజు గారు, డేట్ ఆఫ్ బర్త్ మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని. ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 29th October సార్, 2018. 2018. ఎస్ సార్. చిన్న పిల్లలకి వీళ్ళకి జాతక పరిశీలన ఏం చేయించకండి సార్. వీళ్ళు దేవుడితో సమానం. పిల్లలకి ఏం కావాలి? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో వాళ్ళకి అది ఇవ్వండి చాలు. ఒక రక్షణ కవచం లాగా ఒక రుద్రాక్ష చెప్తాను, బాలరిష్టాలు లేకుండా విద్య పట్ల శ్రద్ధ కలగడానికి. ఇవి ఉంటే చాలు. సో ఒక వీలైతే 8 ముఖాలు రుద్రాక్ష, కుదరకపోతే 3 ముఖాలు. అష్టముఖి, ఇది ఒక మామూలు రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. లేకపోతే ఈ బాలరిష్ట నివారణ కోసం 3 ముఖాలు, అగ్నిస్వరూపం. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి. ఒక రక్షణ కవచంలాగే ఉంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ బాగుంటాయి. శుభం. ఓకే గురుగారు, చాలామంది వెనక ముందు ఆలోచించకుండా చాలా దూకుడుగా ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారు? అంటే ఎప్పుడూ ఒకే మనస్తత్వం పనికిరాదు. మనం ఆ సందర్భోచితంగా మనం మాట్లాడాలి. ఇప్పుడు తండ్రితో మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటుంది, తల్లితో మాట్లాడేది ఒక రకంగా ఉంటుంది, భార్యతో మాట్లాడేది ఒక రకంగా ఉంటుంది, పిల్లలు అలా ఎక్కడికక్కడ ఉండాలి తప్ప అన్నిటికీ ఒకటే మంత్రం పనికిరాదు. చాలామంది ఆ ఎమోషన్స్ కంట్రోల్ ఉండవు, ఒకే విధంగా ప్రవర్తిస్తుంటారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. మనకి కృష్ణుడు ఒక సందేశాన్ని ఇస్తాడు. విద్యా జ్ఞానం మరియు కెరీర్ అభివృద్ధి కోసం శ్రీ దక్షిణామూర్తి పూజ. అనుభవజ్ఞులైన వేద పండితులచే మీ పేరు గోత్రంతో శాస్త్రోక్తంగా నిర్వహణ. ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇదే చెప్తాడు. కాలయవ్వనుడనే రాక్షసుడు ఈశ్వరుడు యొక్క వరాలు తీసుకొని ఏ ఆయుధంతోని చంపబడకుండా వరం తీసుకుంటే, కృష్ణుడు అతనితో యుద్ధం చేసి నా లాభం లేదు, ఇతనితో యుద్ధం ఇంకా చేయడం అవ్వదు, ఇతనుకున్న వరాలు అని చెప్పి అతని దగ్గర నుంచి ఆయుధాలు పక్కన పడేసి కృష్ణుడు వెనక్కి తిరిగి పరిగెడుతూ ఉంటే, కాలయవ్వనుడు తనని అనుసరిస్తూ ఉంటే, వెంబడిస్తుంటే కృష్ణుడు పరిగెత్తుకుంటూ ఒక గుహలోకి వెళ్ళిపోయి అక్కడ ముచ్చుకుంద మహర్షి త్రేతాయుగం నుంచి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన తపస్సును ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆయన కళ్ళు తెరిచాడంటే ఆ కళ్ళల్లో ఆ వెలుగులో పడి కాలిపోతారు. కృష్ణుడు ఏం చేస్తాడంటే ముచ్చుకుందుడి దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటుంటే పై వస్త్రం తీసి, ఆ సన్నటి వస్త్రం తీసి ఆయన మీద కప్పుతాడు. కప్పి కృష్ణుడు వెళ్ళి దూరంగా తాకుంటాడు. ఈ లోపలికి కాలయవ్వనుడు వచ్చి చూస్తే అక్కడ ఈ వస్త్రం కప్పి ఉంది, కృష్ణుడు దాక్కున్నాడు అనుకుంటాడు. కాలుతో ఒక్క తను తంతాడు, అంతే. ముచ్చుకుందుడి పైకి ఇది ఆయన తపస్సు ఇదవుతుంది. చూస్తాడు, కాలి భస్మం అయిపోతాడు. కొన్ని మనం డైరెక్ట్గా చేయక్కర్లేదు, ప్రతిదాంతోని మనం కొట్లాడక్కర్లేదు, ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. చాలా ఆలోచనలతోని, చాలా మన మాటలతోని, చాలా పనులతోని, ఇలా ఎక్కడ ఏది అవసరమో అది ఆచరించాలి తప్ప అన్నిటికీ ఒకే అగ్రెసివ్నెస్ కానీ లేకపోతే మాట్లాడకపోవడం కానీ ఈ రెండూ కరెక్ట్ కాదు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. మనకి గ్రంథాలు తెలుసుకోవడం, ఈ కథలు, భారత రామాయణ కథలు ఎందుకు తెలుసుకోవాలంటే మనకి ఎలాంటి సమస్య వచ్చినా వాటిల్లో పరిష్కారాలు ఉంటాయి. కాబట్టి మీ పిల్లలకి కూడా ఇలాంటి కథలు చెప్తుండండి, అవసరానికి అవి ఉపయోగపడతాయి. ఓకే ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. శివాయ నమః. ఎలా ఉన్నారండి? ఐఎమ్ వెరీ గుడ్ అండి. నైస్ నైస్. నా పేరు అభినవ్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అభినవ్ గారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. వెరీ నైస్. నా డేట్ ఆఫ్ బర్త్ 1st July 1994 గురుగారు. 1st July 1994 అండి. ఎస్ గురుగారు. మ్యారేజ్ అయిందా అండి? ఎస్ అయింది. నా వైఫ్ ప్రెగ్నెంట్ అండ్ షీఈస్ క్యారింగ్. కంగ్రాచులేషన్స్ అండి. శుక్రవారం నాడు పుట్టినట్టు మీరు తెలుసా అండి? అవునండి, అంటే గురువారం ఆ రోజు తెల్లవారితే శుక్రవారం. అవునండి, మీరు పుట్టింది అంటే 1st తారీఖు మార్నింగ్ అంటే అది గురువారమే. జూలై 1 అంటే అది గురువారమే. ఎస్. ఓకే గురుగారు. ఇది అష్టమి కృష్ణపక్షము, బహుళ అష్టమి, కృష్ణపక్ష అష్టమి. ఇది మేషరాశి.
మీరు చక్కగా ఈ పాటికి అబ్రాడ్లో ఉండాలండి, హైదరాబాద్లో ఉంటున్నారా అంటున్నారు. హలో, లైన్లో ఉన్నారా? ఉన్నాను గురుగారు. జాతకం అయితే చాలా పాజిటివ్గా ఉందండి. మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో ఉంది. చాలా బాగుందండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. అబ్రాడ్ ఛాన్సెస్ అంటే ఆన్సైట్ ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూడండి. హలో, సరే సరే గురుగారు. చాలా బాగుందండి జాతకం. ఒక్క రుద్రాక్ష చెప్తాను, మీ వీలుని బట్టి వేసుకోవడానికి అవకాశం ఉంటే వేసుకొని చూడండి. మనం చేస్తున్న ప్రయత్నానికి, మన సామర్థ్యానికి ఈశ్వరానుగ్రహం తోడైతే ఒక రక్షణ కవచంలా ఉంటుంది. వ్యతిరేక శక్తులు మన మీదకి రావు. విజయాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. సో ఒక్కటి అంటే మన సామర్థ్యానికి ఎందుకు ఉండాలంటే 1 degree మోర్ యాటిట్యూడ్ అంటాం. అంటే నీళ్ళని 99 degrees దగ్గర హీట్ చేస్తే అది హాట్ వాటరే. ఇంకొక డిగ్రీ యాడ్ అయితే అది స్టీమ్ కన్వర్షన్ అవుతుంది, ఇవాబరేట్ అవుతుంది. అప్పుడు రైలు ఇంజన్ అన్న గుంజ అవతల పాడేస్తుంది. సో అప్పుడు దాకా ఏమీ కాంది, 1 degree యాడ్ అయితే అంత అద్భుతం జరుగుద్ది. అలాగే మనం చేస్తున్న దానికి మన సామర్థ్యానికి ఏదైనా యాడ్ అయితే ఆ ఫలితం చాలా బాగుంటుంది. అదే దైవికమైనది అయితే ఇంకా బాగుంటుంది. మీరు వేసుకోవడానికి ఈ చతుర్దశముఖి ఆర్ త్రయోదశముఖి, ద్వాదశి, ఈ 3 మీకు సంబంధించినవే. అంటే 12, 13, 14 జాగ్రత్త. ఇలాంటివి వేసుకున్నప్పుడు సరైనవి వేసుకోండి. ఈ చతుర్దశముఖి ఏమిటంటే ఇది చతుర్దశముఖి, అది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దీనికి అధిపతి శని. అంటే మీ జాతకానికి సంబంధించింది. అది కుదరకపోతే త్రయోదశి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష. అది కాకపోతే ద్వాదశి, సూర్యస్వరూపం. ఏదైనా ఒక్కటి వేసుకొని చూడండి. అది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వస్తాయో శుభం. ఓకే గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. మామూలుగా ప్రతి గురువారం ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళేవాళ్ళం. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళట్లేదు. కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తాను. ఇప్పుడు మాత్రం అన్ని రోజులు హైదరాబాద్లోనే పరిమితం. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కి పరిమితం. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకొని నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నేను అన్ని రోజులు ఉంటాను. తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఉండి నన్ను కలవాలని మీరు అనుకుంటే నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. ఈ సంస్థ మీకు ఎక్కడైనా మీకు దగ్గరగా ఉన్నప్పుడు, అంటే మీకు ఆ సంస్థకు దగ్గరగా మీరు ఉంటే, ఉదాహరణకు మీరు బెంగళూరులో ఉన్నారు, ఈ సంస్థ బెంగళూరు ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. నేను మాట్లాడతాను. డైరెక్ట్గా మనం ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కాకినాడ కావచ్చు. మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ మీద మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరుంటారు, ఇటు నేను ఉంటాను. సో ఎవరు మీరు కూర్చున్న గదిలో కూడా ఎవరు ఉండరు, నేను కూడా నా దగ్గర కూడా ఎవరో ఉంటారు. ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ నేను చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో, ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. చెప్పండి. 20/07/1990. 1990. అవును గురుగారు. మీరు శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? ఫ్రైడే. తెలుసు సార్. ఎంతమంది పిల్లలండి? ఏం చేస్తున్నారు మీరు? పాప బాబు సార్. మీరు ఆ రోజు పుట్టింది త్రయోదశి, కానీ కేవలం మీ పంచాంగంలో ఏం చూపిస్తుందంటే చతుర్దశి, అమావాస్య ముందు. ఆ రోజు మాస శివరాత్రి. హలో, ఓకే గురుగారు. ఓకే గురుగారు. మాస శివరాత్రి. ఇది కర్కాటక రాశి. ఏం చేస్తున్నారు మీరు? జాబ్ చేస్తుంటాం సార్, ప్రైవేట్ జాబ్. అంటే ప్రైవేట్ అంటే రియల్ ఎస్టేట్ లో చేస్తుంటాం. మార్కెటింగ్ చేస్తున్నారా? అవును సార్. సో ఇంకా అది కాకుండా ఏమైనా చేస్తున్నారా? లేదు సార్, మార్కెటింగ్ ఒకటే చేస్తున్నాం. చెయ్యండి. ఇవాళ ఒక ఇన్కమ్ సరిపోదు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే ఉండాలి. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ రెండు అవసరమే. రైట్. మీకు ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఇది వచ్చాక చాలా బాగుంటుంది. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ, ఏకముఖి కానీ, ఈ 12 ముఖాలు రుద్రాక్ష ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా, బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే, ఏకముఖి అధిపతి గ్రహం సూర్యుడు. సో రుద్రాక్షలు వేసుకుంటే ఈ పనులన్నీ అయిపోతాయి, ఇంక మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు అని ఇలా ఎవరైనా అనుకుంటే వేసుకోక్కర్లేదు.
మనం చేస్తున్న పనికి ఇది ఒక తోడుగా ఉంటే, ఒక సపోర్ట్ ఉంటే అద్భుతాలు జరుగుతాయి. నా పనికి ఇది తోడై ఉంటుంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఒక అద్భుతమే జరుగుతుంది. శివపురాణంలో కూడా ఈశ్వరుడు ఏం చెప్తాడంటే, నువ్వు రుద్రాక్ష ధారణ చెయ్యకుండా ఏదైనా పని చేస్తే, ఇది శివపురాణంలో స్వయంగా ఈశ్వరుడు చెప్పింది, రుద్రాక్ష ధారణ చెయ్యకుండా నువ్వు ఏదైనా పని చేస్తే ఆ పని యొక్క ఫలితము నువ్వు ఆశించాల్సిన అవసరం లేదు. అంటే నీ సామర్థ్యానికి తగ్గ ఫలితమే వస్తుంది, అంతకు మించి ఏమి నువ్వు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు అని. రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత నువ్వేదైనా పని చేస్తే ఆ పని యొక్క ఫలితము నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటాడు. ఆయన ముద్ర కలిగి ఉండడం అంటే ఆ ఫలితం ఎలా ఉంటుంది? సో కాబట్టి ఒక సపోర్ట్, ఒక దైవికమైన సంపద అది వేసుకుంటే ఖచ్చితంగా మనం ఏ పని చేసినా అది మనతో పాటు తోడయి ఉంటుంది. ఇవి ఆ మార్పు ఏంటో చూస్తారు. రైట్. ఓకే గురుగారు, కొంతమంది వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉంటారు ప్రతి విషయంలో, అలాంటి వారికి మీరేం చెప్తారు? అది వాళ్ళ దురదృష్టం. చాలామంది యూత్లో ఏదైతే ఉండకూడదో అదే, వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని మాట్లాడడం. నేను పనికిరాను, నాకు లేదు, వాడికి ఉన్నట్టు నాకు లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్న అవకాశం మా ఇంట్లో లేదు, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇలాగా ఎందుకు నువ్వు చేయలేకపోయావనే దానికి కారణాలు చెప్పడానికి ట్రై చేస్తారు. ఇఫ్ బట్టు అనేది బాగా వాడుతూ ఉంటారు. ఇది అసలు జీవితంలో పనికిరాదు. బై బర్త్ ప్రతి మనిషికి ఇన్బిల్ట్ రెండూ ఉంటాయి. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. నువ్వు దేన్ని ఎంటర్టైన్ చేస్తే అదే డెవలప్ అవుతుంటుంది. ఇప్పుడు మనల్ని మనం చెప్పుకోకపోతే ఎవడూ మన గురించి చెప్పడు. సునంద శర్మ పంజాబ్ మంచి సింగర్, ఆమె పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, పంజాబీ సింగర్. ఆమె ఈ మధ్య ఒక పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో ఆమెను అడిగితే ఆమె ఏం చెప్పుద్దంటే, నాకంటే గొప్పవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు, నా అంత అందగత్తిని కూడా నేను ఎక్కడ చూడలేదు, నా అందం చూస్తుంటే నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం వేసి ముద్దేస్తూ ఉంటుంది, నేను అనుకుంటూ ఉంటాను నేను మగపిల్లాడిగా పుట్టుంటే నన్ను నేనే చూసి నేనే పెళ్లి చేసుకునేదాన్ని, ఇది మీకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇదే నిజం. ఇలాగే చెప్తుంది. అంటే తన మీద ఎంత తనకు నమ్మకం అంటే, మనకి క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ప్లేయర్, తను చాలా గట్టిగా మాట్లాడుకుంటాడు తనతో తన వీడియోలు చూస్తే ఐఆమ్ ది టాప్, ఐఆమ్ ది గ్రేట్, ఐఎమ్ ఏ గ్రేట్ ప్లేయర్, తన గురించి చాలా గొప్పవాడిని, గొప్ప ప్లేయర్ని, నాలాగా ఆడేవాడు ఎవడు లేడు అని చాలా మామూలుగా ఎదర మనిషి ఉంటే లేకపోతే గట్టిగా మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే మాట్లాడుకుంటాడు తనతో. అలాగే మనకి మైకేల్ జాక్సన్, చనిపోయిన మైకేల్ జాక్సన్, ఐఎమ్ ఏ గ్రేట్ సింగర్, ఐఎమ్ ఏ గ్రేట్ డాన్సర్, తన గురించి తన అద్దం ముందు నిల్చొని తన గురించి చాలా గొప్పగా చెప్పుకునేవాడు. ఇలా తన గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకున్న వాళ్ళందరూ గొప్పగా ఉన్నారు. మనకి వివేకానంద కూడా ఏమంటాడంటే, స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే, నీతో నువ్వు ప్రతిరోజు మాట్లాడుకోకపోతే ఒక మేధావితో కలుసుకునే అవకాశం మిస్ అవుతా ఉంటాడు. అంటే ప్రతిరోజు అద్దం ముందు నిల్చొని నీతో నువ్వు మాట్లాడుకో, లేకపోతే ఒక మేధావిని కలుసుకునే అవకాశం రోజు మిస్ అవుతూ ఉంటాడు. కాబట్టి నీకంటే గొప్పవాడు ఎవడూ ఉండడు, అంతకంటే గొప్ప తోపులుగా ఎవరిని మనం అనుకోక్కర్లేదు. శ్రీశ్రీ కూడా ఏమంటాడంటే, నీ గురించి అంటే ఆయన గురించి ఆయన చెప్పుకున్నప్పుడు ఆయుధాలుగా అక్షరాలని పేర్చి అంత గొప్పగా వాళ్ళ గురించి వాళ్ళు ఎవరూ చెప్పుకోలేరు. శ్రీశ్రీ చెప్పుకున్నంత విధంగా ఈ శతాబ్దం నాదే, ఇది మొత్తం నాదే, నేనే ఈ శతాబ్దానికి లీడర్, భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను, అరిస్తే పద్యం స్మరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం, లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు, నా ఊహ చాంపేయ మాల రసరాడ్య డోల, నా ఊహ కేదార గౌళ గిర్లు సాగర్లు కంకేళికా మంజుర్లు, జర్లు నా సోదరులు, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం, ఎవ్వడు రాలేడు నా మార్గంలోకి, నేనే టాప్, నేనే తోపు, ఈ శతాబ్దం నాదే. ఇలా మీ గురించి మీరు చెప్పుకోగలిగితేనే మీరు ఉన్నతంగా ఉంటారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నా, మీలో భయం స్టార్ట్ అయినా మీ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి మీరు గొప్పగానే ఉండండి. ఓకే గురుగారు, కొంతమంది రకరకాలుగా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలి అనుకుంటారు, నిజంగా ఇది అందరికీ సాధ్యమవుతుందా? ఎందుకు కాదు, అసలు ప్రతిదానికి ఇప్పుడు మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, నువ్వు ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. పెద్దవాళ్ళు ఏం చెప్తారు, నువ్వు 10 రాళ్ళు వేయి, ఒక రాయి తగిలే అవకాశం ఉంటుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక ఇన్కమ్ సరిపోతుంది. ఇందాక ఎవరితో అదే మాట్లాడాం. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే నెతుక్కోవాలి.
ఇంకా ఏం సంపాదించాలి, ఇంకా ఏం సంపాదించాలి. డబ్బు నువ్వు సంపాదించలేకపోతే నువ్వు మాట్లాడినా నీ మాటలు ఎవరు వినరు. డబ్బు నీ దగ్గర ఉంటే నువ్వు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, డబ్బే మాట్లాడుతుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో నేను చాలామందికి చెప్తూ ఉంటాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, హైదరాబాద్లోనే ఒక ఎగ్జాంపుల్, డబ్బు ఎలా సంపాదించాను. ఇప్పుడు ఒక ఆటో అతనికి నేను చెప్పాను, అతను ఓన్ ఆటో హైదరాబాద్లో, ఇంకొక గంట అరగంట ఎక్కువ టైం స్పెండ్ చేయమన్నా ఆటో మీద. ఆ వచ్చిన డబ్బులు ముట్టుకోవద్దన్నా, ఇది నీది కాదనుకో అన్న, అది పక్కన పెట్టమన్నా. ఇంకో ఆటోకి డౌన్ పేమెంట్గా ఇది కట్టమన్నా, ఇంకో ఆటోకి డౌన్ పేమెంట్ కడితే ఆ మిగిలిన అమౌంట్ ఈఎంఐగా కట్టుకోవచ్చు. అప్పుడు ఇది హైదరాబాద్లో 2 షిఫ్ట్లు అద్దెకి వెళ్తుంది, నైట్ ఒకటి డే ఒకటి, 2 అద్దెలు తీసుకొస్తావు ఒక ఆటో. ఇక్కడ నువ్వు పని చేస్తున్నావు. రెండోది ఇది ప్యాసివ్ ఇన్కమ్, నువ్వు పని చేయకుండా నువ్వు కష్టపడకుండా ఇన్కమ్ జనరేట్ అవుద్ది. ఇది దాని మీద వచ్చే డబ్బులు, దీని మీద వచ్చే డబ్బులు, 3వ ఆటోకి డౌన్ పేమెంట్ కట్టొచ్చు. యు బిలీవ్ ఆర్ నాట్, ఇప్పుడు హైదరాబాద్లో అతనికి 100 ఆటోలు ఉన్నాయి. ఇది అతిశయక్తి అనుకుంటే వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు రమేష్ అని బెంగళూరులో ఒక అతను ఉంటాడు, అతని దగ్గర ఇప్పుడు 470 కార్లు ఉన్నాయి. అతను ఒక సెలూన్లో పనిచేసేవాడు, వాళ్ళు చిన్న సెలూన్లో మారుతి వ్యాన్ స్టార్టింగ్లో కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ రమేష్ అతను 10 కోట్ల రూపాయల కారు సెలూన్కి వేసుకొస్తాడు. సో కాబట్టి మనం ప్రయత్నం చేస్తే అది అలా మల్టిప్లై చేసుకుంటూ వెళితే డబ్బు పెరుగుతూ ఉంటుంది. అంటే సింపుల్గా ఇప్పుడు ఇందాక మనం ఆటో గురించి చెప్పుకున్నాం కదా, ఒక ఆటో వ్యక్తి రోజుకి 8 గంటలు పని చేస్తే, అంటే ఒకటి బలంగా గుర్తుపెట్టుకోండి, ఇదే సూత్రం. ఎవడైనా నేను 24 గంటలు కష్టపడతాను అంటే అతనికంటే పేదవాడు ఎవడూ ఉండడు. 24 గంటలకి మించి నేను కష్టపడతాను రోజులో అంటే అతనే గొప్పవాడు. రోజుకి 24 గంటలు కష్టపడితే సరిపోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో అతను 8 గంటలు రోజుకి పనిచేస్తున్నాడు, అతనికి 8 గంటల ఇన్కమ్ వస్తుంది. అలాగే ఇప్పుడు 100 ఆటోలు మనం అనుకున్నాం, ఈ 100 ఆటోలు ఒక రోజులో పనిచేస్తాయి. అంటే నువ్వు 8 గంటలు ఒక రోజులో పనిచేస్తే 800 గంటలు నీ తరపున వేరే వాళ్ళు పనిచేస్తున్నారు. వేరే వాళ్ళు నీ తరపున 800 మంది పనిచేస్తున్నారు. అంటే 800 గంటల పని యొక్క ఫలితాన్ని నీకు వస్తుంది. నువ్వు చేసే పని నువ్వు చెయ్యు, ఇంకా కొన్ని పనులు నీ తరపున కొంతమందితో చేయించుకో. ఇవన్నీ నువ్వు ఒక్కడవే కాకుండా ఈ టీంని నువ్వు డెవలప్ చేసుకుంటే నువ్వు గొప్పవాడు అవుతావు. అనేక మార్గాలు ఉన్నాయి గొప్పవాళ్ళు అవ్వడానికి. ప్రయత్నం చేస్తే ఎందుకు కారు? సో నువ్వు ఒక్క కష్టమే కాదు, ఎక్కువ మంది కష్టం కూడా నీకు వచ్చేటట్టు, అంటే వాళ్ళతో కూడా పని చేయించి వాళ్ళ ఫలితం వాళ్ళకి, నీ ఫలితం నీకు. సో ఇలా చేసి చూడండి, ప్రతి వాళ్ళకి అనేక రూపాలు ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు. డబ్బు సంపాదించడం కష్టమేమి కాదు, చేయకపోతే తప్పు. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే తప్పు. భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అందిపుచ్చుకున్న వాళ్ళు ముందుంటారు, కారణాలు చెప్పేవాళ్ళు వెనుకుంటారు, అంతే. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇదే ఇవాళ రుద్రాక్ష జగత్రక్ష. నమస్తే.